హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అరపండు అండ్ ఏజెంట్ జీరో మూవీ జీరో మూవీ చూడడం జరిగింది. జీరో కన్నా తక్కువ, ఇంకా మైనస్ వేసుకోవచ్చు దీని వాల్యూ. సో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది అని చెప్పి సాహసం చేసి చూసిన తర్వాత ఎందుకు చూసినా అనిపించింది. అసలు దీన్ని స్పై రా ఏజెంట్ మిక్స్, అసలు దీన్ని ఎవరైనా సినిమా అంటాడా అనిపించింది. అంటే స్టార్ట్ చేసిన ఏమైనా యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఏమన్నా చూద్దాం అని చెప్పి అనుకున్నా. ఇది ఫ్రెంచ్ మూవీ, హాలీవుడ్ లెవెల్ ఉంటుంది అనుకున్నా కానీ పెద్దగా డిసప్పాయింటెడ్ అనమాట. పెద్దగా ఏం అనిపించలేదు మూవీలో. ఫస్ట్ నాకు బేసిక్ ఏంటంటే కెమెరా యాంగిల్స్ ఎట్టుబడి తిప్పుతూ ఉంటాడు అనమాట. అవి చూస్తే చిరాకులేసింది. అండ్ మూవీ చూస్తూ ఉంటే ఏదో ఒక ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఏముండదు. తొందరగా మూవీ ఆపేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అది ఏంటంటే 1 hour 20 minutes అనమాట. అది తక్కువ మినిట్స్ చేసి మంచి పని చేసారు, లేకపోతే ఇంకా దెబ్బలు పడేవి డైరెక్టర్కి. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే సేమ్ మనం చూసిన చింతకాయ పచ్చడి స్టోరీయే. రా ఏజెంట్ వాళ్ళ టీం వాళ్ళు ఆమెనే మోసం చేసినప్పుడు ఆమె మనసు కరిగిపోయి బాధపడి ఆ రా ఏజెంట్ మొత్తం వదిలేసి కొత్తగా నివసించాలని చెప్పి వేరే కంట్రీకి వెళ్ళిపోద్ది. తెలిసి వేరే కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన విలన్స్ వదలకుండా గతాన్ని తవ్వి తన్నించుకోవడం అలవాటు అని చెప్పి, సో అలానే ఆమె గతాన్ని తవ్వి వాళ్ళ హస్బెండ్ని గెలుకుదని చెప్పి పోతే మళ్ళీ ఈమె బ్యాక్ వచ్చి ఎట్లా ఫైట్ చేసిందని మూవీ యొక్క స్టోరీ. సో ఫైట్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటాం, ఏం ఉండదు. అండ్ అసలు బీజం కానీ అసలు ఏం ఉండదు. మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఏం అనిపించదు. ఏదో ఇన్కన్వీనియన్స్ అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. ఎందుకురా బాబు దీన్ని ఓపెన్ చేసినా అనిపిస్తుంది. అసలు అమెజాన్ ప్రైమ్లో వీళ్ళెందుకు ఇది యాక్సెప్ట్ చేసారో అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ మీద ఆల్రెడీ 1000-2000 సినిమాలు వచ్చినాయి హాలీవుడ్లో. కానీ మరి వీళ్ళు మళ్ళీ అదే పట్టుకోవడానికి కారణం ఏంటి అనిపించింది. ఈ మధ్య 1000-2000 నుంచి కూడా 10-20 సినిమాలు మన తెలుగులో కూడా తీసి పెంట చేసారు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ని. వాళ్ళ టీంని వాళ్ళే పట్టేయడం. ఇలా తమిళ సినిమాలు చాలా సినిమాలు చూసినాం మనం. చూసిన తర్వాత అజిత్ గారి సినిమా ఒకటి ఉంటుంది. సో ఆ సినిమాలో కూడా అంతే, వాళ్ళ టీం వాళ్ళు, అజిత్ కాజల్ గారి సినిమా, వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళే పట్టేయడం, ఇక మళ్ళా బయటికి తీయడం నిజాన్ని, ఇదే ఉంటుంది. సో ఇది కూడా ఇంతే. పెద్దగా చూసి మనకు బోర్ కొట్టేసింది. అన్ని పెద్ద కొత్తదనం అయితే ఏం లేదు. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్, ల్యాక్ ఆఫ్ గ్రిప్పింగ్, ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ల్యాక్ ఆఫ్ కెమెరా యాంగిల్స్, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, ల్యాక్ ఆఫ్ యాక్టింగ్, ల్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఏం లేవు, అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ 1-2 సీన్స్ ఉంటాయి. సో అవన్నీ నార్మల్ చూసుకుంటే మీరు సినిమా చూడాల్సిన అవసరం లేదు. అయినా కూడా సినిమా చూసినా కూడా పెద్దగా మీకు తీసుకునే నాలెడ్జ్ కూడా ఏమి ఉండదు. మూవీలో పెద్దగా ఏం లేవు. యాక్షన్ సీన్స్ అసలు బ్లెండర్, అసలు ఒక్క యాక్షన్ సీన్స్ కూడా పెట్టలేదు. మరి ఇలాంటి సినిమా బడ్జెట్ ఎక్కువ ఎందుకు పెడతారో, మరి ఎందుకు తీస్తారో మరి వాళ్ళకే తెలియాలా, చూసే మనకే తెలియాలన్నమాట. నాకైతే పెద్ద ఏం నచ్చలేదు. వెరీ 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 డిసప్పాయింటెడ్ అనమాట. సో ఇలాంటి సినిమా మళ్ళా చూడొద్దు అనుకుంటున్నా. నిన్న ఇలానే కేడి మూవీ చూసి బుక్ అయిందనమాట. అది మన ఛానల్ రివ్యూ ప్రొడక్షన్ చూడండి, బ్యాక్ టు బ్యాక్ రాడ్స్ అనమాట. ఇక చూద్దాం ఎట్లుంటుందో. సో చూసిన తర్వాత మీకు అనిపించింది కింద కామెంట్. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సండే.